ఎంతైనా జ్యోతి అదృష్టవంతురాలే. అవునే, అమెరికా మొగుడు వచ్చాడు. మా తల్లి గదే. చూడమ్మా, పూలు చక్కగా పెట్టండి, ఆ నగలన్నీ పెట్టండి పెట్టండి. అమ్మా మా తల్లి కదా. స్వాతి, తాతయ్య తాతయ్య బావా ఇటే వస్తాడు. జరిగేది మీ పెళ్ళి, కంగారు పడకు. ఏంట్రా బుజ్జి, మళ్ళీ వచ్చావు? నీ చేతిలో నా ఫ్లవర్, నీ మూతిలో నా గ్లాసు. థ్యాంక్స్. అదేంటో నువ్వు తాగుతున్నావు? టెన్షన్. టెన్షనా? దేనికి? మామా, నీ అంకుల్ ఏంటి? మొండి. నీ ఆంటీ జగముండిది. అదే టెన్షన్. వాళ్ళిద్దరూ ఎవరికి పెళ్లి చేస్తారో, ఎవరికి క్యాన్సిల్ చేస్తారో, అసలు శుభం కార్డు ఎవరు ఫేస్ మీద వేస్తారో తెలియక టెన్షన్. రివర్స్ లో కొట్టాడు వీడు. నాకు ఇప్పుడు డబుల్ టెన్షన్ వచ్చి పడింది. మందు కొట్టాల్సిందే. మందు మంది. అమ్మ మీ కన్నం, అమ్మ మీ కన్నంలోకి వంకాయ. అమ్మ మీ కన్నం, అమ్మ మీ కన్నంలోకి వంకాయ. బాబు, తమరు ఫస్ట్ టైం జీవితంలో భోజనం చేయటం? రే, నేను చూసాగా పొద్దున్న నుంచి 6వ ఏమన్నా మీకు బజ్జీల్లో అది వచ్చిందా? మరి బజ్జీల్లో మన చెంబుల్లో వెయ్యరు. రూపాయి బిళ్ళ పెడతారు, మీరు నాక్కోండి, మరసం పోతుంది. ఏండి పరవన్నం లేదా? పరవన్నమా? ఓరి నీ అబ్బా, అన్నం పక్కకు పొరులు పోకుండా అరటికాయల డ్యాము కట్టావు కదరా. అరటికాయ డ్యాము కాదురా, ఆలమట్టి డ్యాము. అన్నాయ్, వీడు పొద్దు నుంచి ఎన్నోసారి భోజనం చేయటం? 6వ. 7వ. అబ్బాయి 6వ. 7వ. నేను చూసాక 6వ. 8వ. ఎంత గొప్ప కౌంటింగ్. నిజాయితీ. అన్నం కొంచెం తగ్గట్టుంది, పెడతా తిను. కుంభం పోసుకున్నావు కదరా, తారు డబ్బాకు తలకాయ పెట్టినట్టు తిను. అమ్మాయి ఏసేయ్. అల్లుడు గారు, ఎందాకొచ్చింది విందు భోజనం? బ్రహ్మాండంగా జరుగుతుంది అత్తగారు. అక్కడ బంతికి 500 మంది లేస్తే ఇక్కడ 1000 మంది లేస్తున్నారు. కాకపోతే ఏమైందండి? ఇచ్చిన డబ్బా ఏమైనా అరగంట అయింది. అక్కడ మామగారు భోజనాల తర్వాత వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మనం పెట్టిద్దాం. డబ్బు గురించి మీరేం ఆలోచించద్దు, ఎంత ఖర్చైనా సరే వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అది శ్రీమతి కాకాని గారంటే. నమస్తే, బాగున్నారా బాపు? అందరూ రండి. జ్యోతిమ్మ గదిలో కనిపించడం లేదమ్మా. ఇది ఖచ్చితంగా మామగారు పని అయి ఉంటుంది అత్తగారు. అవును, మొండి మనిషి. గోపి, నీకు తాత లేడని చెప్పాడుగా, నువ్వు తాత లేడనుకో. దౌర్జన్యంగానైనా సరే వెళ్ళి జ్యోతిని తీసుకురా. వెళ్ళు. కాకాని కోటేశ్వరరావు. కొట్టుకోయించి పేరు పెట్టిన నన్నే పేరు పెట్టి పిలిచేంత మొనగాడవయ్యావా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళై తప్పులు చేస్తున్నప్పుడు పెద్దరికం తీసుకోవడంలో తప్పు లేదు. ఏమిట్రా నేను చేసిన తప్పు? జ్యోతిని మాయించేశావు. ఈ కాకాని కోటేశ్వరరావు 10 మందికి అన్నం పెట్టాడు, పట్టుబట్టలిచ్చి పెళ్లిని చేశాడు, గాని పరువు తక్కువ పని అన్నాడు చేయలేదురా. ఇప్పుడు చేశావు. మర్యాదగా జ్యోతిని అప్పగించకపోతే ఈ కర్రే నీకు పాఠం చెప్తుంది. కోటేశ్వరరావు గారు, ఏమిటి కోటేశ్వరరావు గారు? చూడవయ్యా, చూడు, నేను జ్యోతిని మాయించేశానట, వీడు నా మీద కరెత్తాడయ్యా. జ్యోతిని ఎవరు మాయం చేయాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడే మాయం చేయబోతున్నాడు. ఏమయ్యా గోపి, మీ తాతయ్యకి నిజం చెప్పలేదా? ఏమిటి తాత? చెప్పరా? జ్యోతికి ఏం కాలేదు కదా? బహుశా జ్యోతి జీవితానికి ఇదే చివరి రోజు. డాక్టర్, జ్యోతికి ఏమైంది? ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది బాబు. షీ సఫరింగ్ ఫ్రమ్ లుకేమియా. మందులు వాడితే 6 మాసాలు బతుకుతుంది. అది రోజు నరకం అనుభవిస్తూ. వాడకపోతే 6 రోజుల్లో ప్రశాంతంగా కన్నుమూస్తుంది.
ఈ విషయం బయటపడితే నువ్వు నాన్నమ్మ తట్టుకోలేరు. నేను మీకు చెప్పలేదు. అర్ధాక్షితో చనిపోయే జ్యోతి చివరి కోరిక తీర్చడానికి నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అమ్మా జ్యోతి! నన్నేం చెయ్యొద్దు. చవక అసలు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నా? మీ తాతే నిన్ను మాయం చేశాడని కర్ర ఇచ్చి ఆ తాత మనవల మధ్యన యుద్ధం పెట్టి ఆళ్ళ చేతులతోనే ఆళ్ళ తల్లే పగలగొట్టించాలనుకున్నాను. అది అక్కడ జరిగిపోతుంది. ఓకే నన్నేం చెయ్యొద్దు. కానురే చిన్నబ్బాయి, ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తుంటే నాకు దిక్కుమాలిన ఆలోచన వచ్చిందిరా. ఏంటన్నా? ఆ కులంగాందాన్ని ఆడు చేసేసుకుంటే మరి కాకానోళ్ళ సగం ఖజానా దీని బొడ్లో పెట్టుకుని ఇది ఖాళీగా ఉంటుంది కదా. అందుకే నిన్ను మా వాడికి ఇచ్చి కట్టేసాను అనుకో, ఆ ఖజానా తీసుకొచ్చి నా పెట్లు దాచుకోవచ్చు. చేసుకోను. ఆ ముక్క తెలియనంత చెప్పులో లెగ్గాని కాదు, మా వాడితో నీకు క్రాసింగ్ పెట్టిచ్చేస్తా. మరి ఇప్పుడు ఆ పీజు కొట్టేసిన బాడీకి దిక్కెవర్రా? నేనే. మరి ఇంకెందుకు ఆలస్యం కానీరా కనిష్టపుత్ర. జ్యోతో రక్షతి రక్షిత. చావు బతుకుల్లో ఉన్న నా మనవరాల్ని చూడాలి. అది కన్ను మూసే లోపల నా దగ్గరికి తీసుకురండి బాబు. వెళ్ళండి బాబు. అలాగేనమ్మా, మీరు ఆవేశపడకండి. ఈ నెత్తురేంట్రా లేపేశావా? లేదు, అదే రక్తం కక్కింది. నెత్తురు కక్కుందా? చావడానికి ఏమైనా వేసుకుందేమరా? చూద్దాం పద. వద్దునా, అది చేస్తే మన మీదకి వస్తుంది. పారిపోదాం పద. మనం పారిపోయినా మన మీదకే వస్తుందిరా. అందుకే దాన్ని చంపేసి పారిపోయావనుకో, ఆ కోటేశ్వర గడి మీద నెట్టేయచ్చు. పద.